నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పదవుల విషయంలో సైతం ఒక స్పష్టతకు వస్తుంది. టీడీపీతో సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు. పవన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావించే టీడీపీ చైర్మన్ పదవి విషయంలో ఎప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంతో పాటు మంత్రులు పదవి ప్రమాణం చేశారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్రుని ఎంపిక చేశారు. వెనువెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2 నెలలు సమీపిస్తుండటంతో డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు చీఫ్ విప్, ఇతర విప్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. ఇక డిప్యూటీ స్పీకర్గా కాల్వ శ్రీనివాసులు ఎంపిక చేశారు. చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు. ఇక కూటమిలో 135 అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీకే చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల వైపు మొగ్గు చూపారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు. కేబినెట్లో చోటు దక్కుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలకు తారుమారు చేస్తూ ఈసారి కేబినెట్లో కొత్త వారిని తీసుకున్నారు చంద్రబాబు. దాదాపు 10 మంది వరకు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారే. దీంతో పార్టీలో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమైంది. అయితే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఆ నిర్ణయం తప్పనిసరిగా మారింది. ఇక విప్ పదవులకు సంబంధించి 14 మందికి అవకాశాలు దక్కనున్నాయి. 3 పార్టీల మధ్య సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి ఇప్పటికే 4 పేర్లను పవన్ సిఫారసు చేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్గా మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్గా లోకం మాధవిని నియమించుకున్నారు. మరో 2 జనసేన నుంచి విప్లుగా నియమితం కానున్నారు. ఇక బీజేపీ నుంచి చీఫ్ విప్గా సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్గా విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. ఇక టీడీపీ బోర్డుతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులపైన 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.